బావా 20,000 తీసుకొని చాలా రోజులు అవుతుంది బావా. ఇస్తా, పారిపోతున్నానా? అదేంది బావా అట్లా మాట్లాడుతున్నావు? నా చెల్లె ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే నా దగ్గర లేకున్నా నా చెల్లె సంతోషం కోసం వేరేళ్ళ దగ్గర అప్పు తెచ్చి ఇచ్చిన బావా. మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం, నెల నెల మితి కడుతున్నాం కదా. చెల్లె నువ్వు కూడా మిత్తి నేనేం తింటలేను, అప్పు తెచ్చిన వాళ్ళకి కడుతున్నా. ఆ 20,000 నువ్వే కట్టుకో, నా పెళ్ళప్పుడు కట్నం తక్కువ ఇచ్చారు కదా, దానికి దీనికి సరిపోతుంది. పైసలు ఇచ్చి నిష్ఠూర్కమయుడు అంటే ఏమో అనుకున్నా, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నా. ఇప్పుడున్న దునియాల పైసలు ఇచ్చినోడేమో శత్రువు అవుతున్నాడు, పైసలు లేవు అన్నోడేమో మిత్రుడు అవుతున్నాడు. ఇప్పుడున్న దునియాల అన్న చెల్లె, అమ్మ నాయన, అన్న తమ్ముడు, అక్క చెల్లె ఇట్లా ఏ బంధాలకు బంధుత్వాలకు విలువ లేదు, ఓన్లీ పైసకే విలువ ఉన్నది. నన్ను క్షమించన్నా, నన్ను అట్లా మాట్లాడమని మస్తు కొట్టిండు. ఈ చెల్లి కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్నావు, నేను ఏ కష్టమైనా చేసి నీ అప్పు తీర్చుతా అన్నా.